యేసుక్రీస్తు నామములో మీకు అందరికి మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నేను ముందుగానే చెప్పాను, ఈరోజు సహోదరులు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సహోదరుల గురించిన కొన్ని సంగతులు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకొని చూడండి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుల పీట మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చాను. 19-20 వచనాలు కూడా చదువుదాం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. విన్నాంగా ఈ మాటలు చదివినప్పుడు ఇక్కడ 4 రకాలైన స్త్రీలను గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఈ స్త్రీలు ఎవరంటే, ఫస్ట్ రకం దేవునికి భయపడువారు. గుర్తుపెట్టుకోండి, ఒక హెడ్డింగ్గా వీళ్ళు ఎవరంటే దేవునికి భయపడువారు. దేవునికి భయపడి వీళ్ళు ఏం చేశారు అంటే, దేవుడు రాజాజ్ఞను నిరాకరించారు. రాజు ఏం చెప్పి ఉంటాడు, నిజంగా షిప్రా పూయా అనే మంత్రసానులు వాళ్ళెవరు, హెబ్రీలకు కాన్పు చేసే మంత్రసానుడు. హెబ్రీ మంత్రసానుడు అని రాయబడింది, ఎవరో కాదు, హెబ్రీ మంత్రసానుడు. హెబ్రీ మంత్రసానులు అంటే వాళ్ళ జాతికే వాళ్ళ యొక్క ప్రజల్ని అభివృద్ధి చేయకుండా చంపేయమని దేవుని ఆజ్ఞ, రాజు ఆజ్ఞ. రాజు వారిని అలా చంపితే ఒకవేళ బహుమానాలు ఇస్తానన్నాడేమో. ఈ రోజులోనైతే మంచి యాపిల్ ఫోన్ ఇస్తానని అన్నాడేమో, లేదా మీకు ప్రతి ఒక్కరికి అలా చేసిన వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తానన్నాడేమో, లేకపోతే చంపుతానని వారికి ఆజ్ఞ కూడా ఉంది. మరి ఇటువంటి ఆజ్ఞను విన్న వీరు, మరి ఇద్దరున్నారు కదా, అమ్మ మరి మనం ఈ మాట మీరి వాళ్ళని బ్రతకనిస్తే రాజు మనల్ని చంపుతాడు కదా అని రెండో వాళ్ళు అనొచ్చు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజు చంపినా సరే కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేవుని మాటను మనము విందాం, దేవునికే భయపడదాం, రాజు చంపినా సరే దేవునికే భయపడదాం అనే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళకి దేవుని యందు భయం కలిగి ఉన్నారని చెప్పడానికి ఇంకొక అర్థం ఉంది. మన పితరుడైన అబ్రహాముతోటి దేవుడు ఏం వాగ్దానం చేశాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రములే విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని దేవుడిచ్చాడుగా ఆజ్ఞ. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు, ఫరో ఎవరిని చంపమంటున్నాడు అసలు? ఇప్పుడు ఫరో రాజు ఎవరిని చంపమంటున్నాడు, మగపిల్లలను ఎందుకు చంపాలి, ఆడపిల్లలను చంపొద్దు అన్నాడుగా. కారణం ఏంటి, మగపిల్లల వల్ల ఏముంది, ఏమి ప్రయోజనం ఉంది, వంశాభివృద్ధి బలము ఉంటుంది కదా, బలము, మగవాళ్ళు బలంగా ఉంటారు, వంశాభివృద్ధి పెరుగుతుంది పురుషులుంటే. పురుషులు లేకపోతే ఏముందండి, పురుషుని వలనే కదా సంతానము, వంశాభివృద్ధి. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం.
నీ వంశమును ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అన్నాడు కదా. మరి అట్లా విస్తరించాలని దేవుడు చెబుతుంటే రాజేమో మగపిల్లలందరినీ సంపమని చెప్పి మంత్రసానులైన మనకు చెప్పాడు. ఇప్పుడు మనం రాజుకు భయపడదామా, దేవునికి భయపడదామా చెప్పండి? అంటే ఈ టైప్ ఆఫ్ సహోదరులు, దేవుని బిడ్డలు, వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. మనకు అబ్రహాముని గురించి ఒకసారి మనం విన్నావా? కుమారుని వధించేటప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చూచారండి, దేవునికి భయపడే స్త్రీలు, దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. వీళ్ళు దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. దేవునికి భయపడినట్టే ఉంటాం చాలా మంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ మంత్రసానులు దేవుని చిత్తం ఏంటి? ఇజ్రాయేలు అబ్రహాము సంతానము విస్తరించాలని. ఇక్కడ మనం 20వ వచనంలో మనం చూసాం కదా, మాటలో ఏమంటున్నాడు? వాళ్ళు విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఎవరు? ఇజ్రాయేలీలు. వారు విస్తరించి మిక్కిలి ప్రబలెను. విస్తరించమని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని చిత్తం అది. ఎవరు? ఇజ్రాయేలీలు విస్తరించడం దేవుని చిత్తం. ఆ చిత్తము నెరవేరుస్తున్నారు ఎవరు? ఈ మంత్రసానులు కదా. దేవునికి భయపడువారు అంటే రాజు ఆజ్ఞాపించాడు. రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? మనం ఎవరికి భయపడుతున్నామండి నిజంగా? ఈ టైప్ ఆఫ్ సహోదరులుగా ఉన్నావా? మనం కొన్నిసార్లు కుటుంబంలో వ్యక్తులకు భయపడతాం, కుటుంబంలో అక్కరగలిగిన వారికి భయపడతాం, ఎవరికైనా భయపడతాం, కానీ దేవునికి భయపడం. దేవునికి భయపడితే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కదా. దేవుని ఇష్టం ఏంటి? ఇజ్రాయేలు జనాము విస్తరించడం దేవుని చిత్తం, ఆయన వాగ్దానం. దాన్ని నెరవేర్చమని దాన్ని నెరవేర్చే పనిలో వీళ్ళు ఉన్నారు. దాన్ని అరికట్టాలని రాజు ఆజ్ఞ. రాజును సైతము లెక్క చేయలేదండి కదా. ఇట్లా చాలా మంది ఉన్నారు, స్త్రీలే కాదు పురుషులు కూడా కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? రాజును నిరాకరించాడు కదా. రాజు ఆజ్ఞను నిరాకరించారు. దేవునికి భయపడే వాళ్ళు ఇలా ఉండాలి. ఈ స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే దేవునికి అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చిన్న చిన్న వాళ్ళు కొనేది కాదు ఓదారంగు పొడి అంటే. గొప్ప గొప్ప వారు, కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఈ పొడి కొనేది. అంటే ఏమి ఈ వ్యాపారం చేసింది. ఈ వ్యాపారం చేస్తూ నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని తెలిసి ఇంత వ్యాపారంలో మునిగి తేలినా కానీ ఆమె దేవుని యందు ప్రార్థన యందు పట్టుదల కలిగి తమ పనులన్నీ ముగించుకొని కేటాయించుకుంది. ఈ టయానికి మనకు ప్రార్థన, ఈ టయానికి నేను వెళ్ళాలి అనుకుంటే నువ్వెంత కోట్ల బిజినెస్ అయినా సరే ఆ పనిని అలా పెట్టుకొని ఖచ్చితంగా దేవుడు తానుకు ఏర్పాటు చేసిన పని. ఈరోజు ప్రార్థన ఎక్కడ? ఈ టయానా, ఈ వారం మనకి ఈరోజు ఫలానా ప్రార్థన ఉంటుంది అని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా వచ్చి ఆ మాటలు ఆలకించేదిగా
అసలు మీకు తెలుసా, ఈమె ద్వారానే ఒక సంఘము ఏర్పడినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. తుయితైరులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయమని ప్రకటన గ్రంథంలో కూడా ఈమె ద్వారా సంఘమే ఏర్పడిందండి. పట్టుదల చూడండి, ప్రార్థనకు రావటం పెద్ద బిజినెస్. ఆమె తిక్కలదో లేకుంటే పిచ్చిదో కాదు, గొప్ప బిజినెస్ కలిగింది. ఆమె దేవుని పని పట్ల కూడా ఎంత శ్రద్ధ ఉందో చూడండి. నదీ తీరమన ప్రార్థన జరుగుతున్నారంటే అది దరిదాపు సాయంకాలం ఆ టయాన నదీ తీరాన కాబోలు అనేకులు ప్రయాణికులు, ఓడలు వచ్చేవాళ్ళు దిగేవాళ్ళు అనేకులు వస్తూ ఉంటే స్త్రీలు సహోదరులుగా ఉన్నవారు ప్రత్యేకంగా ప్రార్థనా స్థలానికి కనుక్కొని ఆడికి వెళ్ళారు. ప్రార్థన స్థలానికి వెళ్ళారు. నిజంగా ప్రార్థన స్థలానికి వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? మనకి ప్రార్థన కూడికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ప్రార్థన ఉంది అని అంటే ఎంతమంది వస్తారు? ప్రార్థనకి చాలా మంది ఎగ్గొడతా ఉంటారు కదా. ఒకసారి మీరు గమనించాలి. మీకు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఈ సమయంలో ప్రార్థనలో గడపలేని వారు, ప్రార్థనలో అపజయులుగా ఉన్నవాళ్ళు జీవితంలో అన్నిట్లో ఓడిపోతారు. ఒకవేళ అన్నిట్లో గెలిచినట్టుగా మీరు కనపడినా ప్రార్థన లేకపోతే నిజమైన విశ్వాసులు కాదు. ప్రార్థన ఉండాలి. చేత కాకపోయినా మనం నేర్చుకోవాలి. మీకు ఒక విషయాన్ని చెబుతాను. సహోదరుల్లో ప్రార్థనలకి ఎంత ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతారు, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఫంక్షన్లకి ఎంత ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతారు? ఒకసారి చెప్పండి. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, లేకపోతే ఫంక్షన్లకి ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారో తెలుసా? జాగ్రత్తగా అటు దువ్వి ఇటు దువ్వి, ఐదు బూసి ఇది బూసి చెడి ఎన్ని బూసేసి కదా, ఎన్ని రకాలుగా అద్దాల దగ్గర కూర్చొని ఎంతగా ప్రిపేర్ అవుతారో కదా. కానీ ప్రార్థనకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అసలు ప్రార్థనకి సరిగా రావటంలా. ప్రార్థనలో జయము లేని వారికి జీవితంలో, విశ్వాసంలో వారికి జయమే ఉండదండి. ఈమె ప్రార్థనలో పట్టుదల కలిగి ఈ విధంగా ఉండటం వల్ల ఇక్కడికి పౌలు దేవుని దైవజాసులు వచ్చినప్పుడు ఈమె మాటలు విన్నది కదా. విన్నప్పుడు ఆమె హృదయం ప్రార్థనని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హృదయం తెరవబడుతుంది. హృదయానుసారంగా వాళ్ళు దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారు. అంతేకాకుండా ఆమె ద్వారా ప్రాంతంలో ఒక గొప్ప సంఘం ప్రపంచ చరిత్రలో నేటికి ఉందండి. ఆ సంఘం తుయితైరలో పరిశుద్ధుడైన దేవుడు రాయించిన సంఘంలో తుయితైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము అని. ఆ ఆసక్తి చూడండి. ప్రార్థన అంటే ఆసక్తి, దేవుడంటే భయము. ఆసక్తి వల్ల ఎంత పని చేశారో చూడండి. మరి మనం ఎలాగున్నామండి ఈ విషయాలు ఎలా పోల్చుకుంటే, ఎలాంటి వారిని పోల్చుకుంటే మన స్థితి ఎలాగుంది? మన వాక్యం వింటున్నామా? అసలు ప్రార్థన కూడికి వస్తున్నామా? మన మధ్య ఎన్ని కూడికలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు కదా. వాటిలో ఎంతమంది ఎన్నిటికీ అటెండ్ అవుతున్నాం? ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం అంటే సంగమనకు మనము బాధ్యులము కానట్లుగా. అదేనా కూర్చోవటం పోవటమే అంటే సంగమనకు బాధ్యులు కారు, వాక్యం వినటానికి బాధ్యులు కారు. అసలు దేవుడు కూడా బాధ్యులో కాదో అనుమానం ఉంది. దేవుడికి వాళ్ళు బాధ్యులుగా ఉన్నారా, దేవుడు నమ్ముకున్నట్టుగా ఉన్నారా లేదా అనేది కూడా అనుమానమే, అనుమానాస్పదంగానే ఉంటుంది. ఇలా ఉంటే వస్తారు, కూర్చుంటారు, నాకేం పని లేదన్నట్టుగా వెళ్ళిపోతారు. ఆ కాంచేపు కూడా చాలా కష్టంగా ఉండేవాళ్ళం మనం చూస్తూ ఉంటాం. మనం ఎలా ఉన్నామో గుర్తుంచుకుందాం. మరొక స్త్రీని కూడా మీ ముందు ఉంచుతాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం మనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు
చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఈ టైప్ ఆఫ్ సహోదరులు చూడండి, మూడో రకం యొక్క సహోదరులు. పౌలు రాస్తున్న ఒక మాట, ఏం పేరు? ఫీబే. ఏం పేరు? ఫీబే. ఈమె చూడండి, ఈమె అనేకులకు, ఇక్కడ చూడండి, అనేకులకును నాకును సహకారి అయి ఉండెను. పౌలు చెబుతున్న మాట, రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట చూచారండి. అనేకులకును నాకును. చాలా మంది దేవుని సేవకులకు సాయం చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కదా, దేవుని సేవకులకు సాయం చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. అనేకులకు అంటే కామన్ పీపుల్కు, అనేకులకు కూడా అలాగనే. ఏమి ఎలా ఉండేదో తెలుసా? అనేకులకు. పెద్దలు దైవజనులు అంటారు, ఈమె భర్త పెద్ద ఆఫీసర్ అంట. ఈ పీబే అనే ఆమె భర్త అంటే ఆమె విధవరాలు కాదు. చూచారు, ఆమె చూడండి, భర్త ఉంది కదా, పెద్ద అధికారి భార్య. ఈమె చూడండి, అసలు ఏం వర్క్ ఏమిటి సంఘంలో? పరిచారకురాలు. అబ్బా, ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఒక పెద్ద అధికారి భార్య. ఏదో సంఘంలో నేనేదో గొప్పగా ఉండాలని కాదు, దేవుడు నాకు అప్పగించిన ఏ పని అయిందో నా వంతు నేను శ్రద్ధగా కదా, లోపము లేని దానిగా చేయాలనే ఉద్దేశం ఆమెది. చూచారండి, ఏమి చూడండి ఎలాగ చెబుతుందో. పౌలు చెబుతున్న మాట, అనేకులకును నాకును సహకారి. ఈమె సంఘానికి సహకారి. ఏ కూడికలోనైనా ఎలాంటి వ్యక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కానీ ఏమో ముందుండేది. ఏమి ఎలా ఉండేది? ముందు ఉంటుంది. చాలామందికి పిల్లలు వీళ్ళందరూ ఉంటే, భర్త ఉన్నాడండి, పిల్లలు ఉండాలండి, ఆయన పెద్ద ఆఫీసరు, నేను ఎట్లా కుదిరిద్ది ఆయన చెప్పకుండా చేయకుండా అని అనుకొని ఆటంకాలు కదా. ఏమే అన్నీ ఉన్నాయి, ఏమో కూడా భర్త ఉన్నాడు, సంతానం ఉంది, కుటుంబం ఉంది, ఈమెకి అన్నీ ఉన్నాయి. మరి ఏ రేంజ్లో తన భర్తను ఆమె చక్కబెట్టుకుందో, ఎంత అద్భుతమో చూడండి. ఈ పీబే అనే ఆమె సంఘంలో ఏ గొప్ప బాధ్యత ఆమెకి. మీరు కూడా చూడండి, సంఘంలో మనం ఎలాంటి పరిచర్య చేస్తున్నాము, ఎవరెవరు ఏం చేస్తున్నాము. ఎవరైనా ఏదైనా ఒక బాధ్యత కలిగి సంఘంలో నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాననే వాళ్ళు ఉన్నారా? అద్దంకిలో అప్పర్ రోమ్ క్రిస్టియన్ అసెంబ్లీలో కొద్దిమంది ఉంటారు. నేను వెళ్తాను దేవసహాయం గారి యొక్క సంఘంలో. ప్రార్థన అయిపోగానే కొందరు ఉద్యోగస్తులు, వాళ్ళందరూ టీచర్సే, వాళ్ళందరూ కూడా ఫ్యాన్లు ఆపటం, కుర్చీలు సర్దటం, ఇవన్నీ సర్దటం ముందుగానే వస్తారు. ఇవన్నీ సాపలేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. పరిచారకులు చూచారండి. అది ఎవరి పని అనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళ భర్త పెద్ద ఆఫీసర్ కావచ్చు, దేవుని సంఘములో, దేవుని పనిలో, దేవుని మందిరములో ఏ చిన్న పని చేసినా గొప్ప దేవుని పని చేస్తున్నానన్న తృప్తి ఆమెకి కదా. నేను చేస్తుంది ఎవరిది? మా భర్త, మేము ఈ లోకంలో అధికారులుగా గొప్పవాళ్ళం అయితే కావచ్చు, కానీ మాకు దేవుని సన్నిధిలో కూడా పని ఉందా అనే ఆశ. కానీ ఈమె ఏ పని తీసుకుంది? పరిచారకురాలు. సంఘంలో ఎలాంటి ఆమె? పరిచారకురాలు. కనీసం మనం అదేనే చేయగలుగుతున్నావా? పాట పాడటం చేత కాకపోవచ్చు, ప్రార్థన చేయటం చేత కాకపోవచ్చు, ఒకవేళ పరిచర్య చేయటానికి చేత కాదా? ఎవరికైనా చేత అయితే చేత కదండి. ఇంట్లో మనం చేసుకుంటాం లేదా? ఎప్పుడన్నా ఒకవేళ మందిరం అటు చిమ్మాలన్నా, మందిరం బయట చిమ్మాలన్నా, చర్చి జరుగుతున్నప్పుడు
వాళ్ళ కొన్నిసార్లు అంటే దైవ సేవకులు మీరు చేసుకోలేరా అని అనొచ్చు. చేసుకుంటాం, కానీ అది మా పనితో పాటు దేవుని పనిని గుర్తెరిగి దేవుని పనిలో నేను కూడా పాలు పొందాలనే ఆశ ఉండటం కదా. దేవుని పనిని గుర్తెరిగి దైవ సేవకులు మీరే చూసుకోకూడదా, మీరే చేసుకోకూడదా? ఒక ఆయన, నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అగ్రహారంలో అగ్రహారంలో కూడా సంఘం ఉంది, ఆ సంఘాన్ని కట్టాం. ఆ సంఘంలో ఒక ఆయన ఆ సంఘ పెద్దగా పనిచేస్తూ జై చిన్నప్ప స్వామి అని సరిపోయాడు ఆయన. ఆయన అన్నాడు, నువ్వు ముందుగా వచ్చి అంతా చర్చి గిర్చి అంతా చిమ్ముకొని పట్టలేసి పోయేటప్పుడు కూడా అన్ని పట్టల గిట్టలు అన్నీ సర్దుకొని పోవాలా, అన్నీ జాగ్రత్త చూసుకొని పోవాలా అన్నాడు. మళ్ళీ ఇక్కడ నాకు వాక్యం ఉంది, ఇక్కడ వాక్యం చెప్పాలి, అక్కడ చూసుకొని. చూడండి కొంతమంది ఆలోచన చూడండి. అంటే సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరేం చేయకూడదా? దేవుని పని అంటే ఒక పాస్టేనా? వాక్యం చెప్పడం కానీ, చిమ్ముకోవటం కానీ, అన్ని కుర్చీలు వేసుకోవటం కానీ, ఇవన్నీ దేవుని సేవకుడేనా? మరి మనోళ్ళు మనం ఎందుకు చేయటం లేదైతే చెప్పండి. ఇట్లా అడిగితే మనం ఎందుకు చేయటం లేదు? ఒక ఆయన అన్నాడు తెగబడి, ఆయనకు వాక్య అనుభవం లేకనే, అందుకే ఆ సంఘానికి నేను పోకుండా ఆగిపోయింది. ఆ సంఘం ఇప్పుడు నేను కట్టి వేరే వాళ్ళు జరిగిస్తున్నారు. వాస్తవంగా చూచారండి, ఆశ్చర్యంగా అద్భుతంగా కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, దైవ సేవకుడు అంటే మీరు చేయాలా, నువ్వు చేయాలా, ఇదంతా నీది అంటే చిమ్ముకునే పనిగా. చెమ్మటం తప్పని కాదు నేను అంటాం, చిమ్ముకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ నేను ఆ పనికే తగినట్లుగా భావించేవాడు. ఇప్పుడు చాలామంది కూడా అంతే, నిద్రపోతూ ఉంటారు కదా కొంతమంది, బాధ్యులు కారు, వాక్యం వినరు, నాకెందుకని చెప్పి కూర్చుంటాను, ఆవును లేచిపోతూ ఉంటారు కదా. ఏదైనా శుభ్రంగా పిల్లలంతా గోడ చేదరు చేస్తారనుకో, ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? పోయేటప్పుడు మనం నిజంగా సరిదేసి శుభ్రంగా చిమ్మితే, మనం ఏదైనా చిన్న పని అందుకుంటే మనం పరిచారకులు. మీరు అనుకున్నారు పరిచారకులు అంటే పెద్ద మీటింగ్లో అప్పుడు చేసేదే పరిచారకులు అంటారు అనుకుంటున్నారు. మీటింగ్లో అప్పుడు చేస్తేనే పరిచారకులు? చెప్పండి. పెద్ద సభలు జరుగుతున్నాయే, అటువంటప్పుడు మంచినీళ్ళు అందియటమో, ఇస్త్రాకులు ఇవ్వటమో, ఇలాంటివి చేస్తేనే పరిచారకులని అర్థం. అప్పుడైనా చేయాల్సింది, అప్పుడైనా చేసేది పరిచారకులు అంటే. ఎప్పుడు పరిచర్య చేయాలి కదా మందిరంలో. అసలు కొంతమంది అయితే ప్రత్యేకంగా ఖాళీ ఉండేవాళ్ళు వచ్చి మధ్య మధ్యలో కూడా ఏదన్నా సేవకులు ఇంట్లో సేవకుల పని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద స్పీకర్లకి ఎన్నో పరిచర్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. పీబే చూడండి ఎలా చేస్తుందో ఆమె ఒక అధికారి భార్య కదా, ఒక గొప్ప అధికారి భార్య, పరిచారకురాలు. చూడు, 3 రకాలైన స్త్రీలు వీళ్ళు ముగ్గురు. అంటే సంఘంలో పరిచర్య చేయవారు, సంఘంలో దేవుని ప్రార్థనకి ఆసక్తిగా వచ్చేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. 3 రకాలైన స్త్రీలను మనం చూసాం. మనం ఎలా ఉన్నాం? కనీసం ఈ 3వ కేడర్లో కన్నా వచ్చామా? దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని సన్నిధికి నడిపించేవారు, అనేకుల్ని నడిపించారు. పీబే అనేకుల్ని పరిచర్య చేస్తే ఎంతమందిని నడిపించుంటుంది ఆమె. దేవుని వాక్యానికి ఆసక్తిగా రావటం. ఎవరు? తుయితైరలో ఉన్న లూదియానే. అసలు ఆసక్తి ఉందా? వచ్చినా వింటున్నావా, నిద్రపోతున్నావా, ఎలా ఉన్నావు? మనం ఎప్పుడో ఒకసారి వచ్చే మనకి కనీసం ఆ వచ్చినప్పుడన్నా వాక్యం అనకపోతే మనకి ఎట్లా అర్థమైంది? వింటమన్నా చేత కాదా? పరిచర్య చేయటం అట్టుంచు, మనకు చేత కాదు. దీనికి చదువు కావాలన్నా లేనే లేదు కదా. చూచారు, అది ఆంటీ నిద్రపోతుంది, తట్టండి. తెలుసో తెలియదో ఎగిరెగిరి పాటలు చేస్తే చెమట్లు పట్టిద్దేమో కానీ కూర్చొని నిదానంగా వాక్యము కీళ్ళలోనికి మూలుగులలోనికి దూరినంతగా వింటే మన శరీరంలో ఉన్న ప్రతి ఎంట్రుక నెక్కరపడిచింది. ఇది ఉద్యమం అంటే, ఇది ఆత్మీయమైన బోధ అంటే కదా.
ఎగిరితే చెమటేమో పట్టిద్దామో కానీ అర్థమేమి కాదు. అర్థమైందా? వాక్యాన్ని లోతుగా గమనిస్తే మన శరీరంలో ప్రతి ఎంట్రుకను ఎక్కరపొడిచింది. ఆహా అన్నట్టుగా ఉంటుంది. బా ఎంత గొప్ప వాక్యం అన్నట్టుగా, ఎంత అద్భుతమైన మాటలు అన్నట్టుగా ఉంటుంది. ఇది నిజమైన ఆత్మీయమైన బోధ. దాన్ని కాకుండా అది కాక నన్ను ఒకళ్ళు రైతు గనక ముళ్ళుగారితో పొడిచినట్టుగా అటు పొడుతూ ఉంటేనే నాకు వచ్చేది. అటు పొడవకపోతే మీరు ఎవరైనా లేచి గోలగోలకు ఎగురుతుంటే అప్పుడు నాకు మెలకు వచ్చింది. మరి ఎందుకండి మనం ప్రార్థనకు వచ్చింది? వాక్యం వినటానికే కదా. బైబిల్ చదవను చేత కానప్పుడు వాక్యం వినటం కూడా చేత అవుదా? పరిచర్య చేయలేకపోతున్నాము, ఏది చేయలేక మనం ఏ టైప్ ఆఫ్ స్త్రీలము సంఘంలో? అసలు సంఘంలో మనకి ఏదైనా బాధ్యత ఉందా లేదా? ఊరకట్టు కొచ్చి కూర్చొని పోవటమేనా? కొంతమంది మనం ఏదో కానుకిస్తే కానుక చాలనుకుంటున్నారంట. ఇక్కడ మాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారు వాళ్ళు కూడా తెలుసో తెలియదు, ఇదివరకు చెప్పారు. ఒక ఆయన, ఒక పిల్లవాడంట లాస్ట్ బల్లలోనంట పడుకొని నిద్రపోతున్నాడంట. రే రే ఆ దరివుడు ఎవడో లేచి పడుకున్నాడు, లేరా అంటేను. సార్ మా నాయన గుమ్మడికాయ ఇచ్చాడంటగా అన్నాడు. అరే బల్ల ఖాళీ చేయండి వాడు పడుకోమన్నాడంట. అంటే గుమ్మడికాయ కోసం పొడుకు పెట్టాలి వాడిని. ఇది వెనకటి కాలంలో ఎవరు చెప్పారు. అంటే మనం కానుకిస్తే మనదంతా అయిపోయినట్టేనా? ఒకవేళ కానుకిస్తే మనం వాక్యం వినాలా, సమయం ఇవ్వాలి కదా దైవసన్నిధి. అప్పుడు మనం భక్తులము. ఏదో చేస్తే కాదు, ఇంకా చాలా ఉంది మనం చేయాల్సింది. మనం చాలా తక్కువ చేస్తున్నాం. ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని మర్చిపోతే అట్టాగా. మనం జాగ్రత్తగా ఉండాలి, వాక్యం వినాలి. పీబే చూడు, 3వ విధమైన ఆ స్త్రీ ఎలా చేసిందో మరొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూచారండి? ఇది చాలు, ఈ ఒక్క మాట చాలు మనకి. కొందరైతే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి. దైవభక్తిలో ఆత్మీయమైన బలం గలవాళ్ళు వీళ్ళు ఎవరండి? ఆత్మీయంగా బలంగా ఉన్నవాళ్ళు. అన్ని విషయాల్లో మృతులైన తమ వారిని పొందిరి. అసలు ఈ పత్రికలో గురించి ఏం రాయబడింది? పత్రిక ఏంటి? పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? విశ్వాసుల వీరుల పట్టి. విశ్వాసుల వీరుల పట్టి అని రాయబడి ఉంది. విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. వారిలో స్త్రీలు, పురుషుల గురించే కాదు, స్త్రీల గురించి కూడా రాయబడి ఉన్నారు. స్త్రీల గురించి రాయబడింది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా ఉంది. ఒకసారి అందరూ నా కలిసి చూడండి. మీరు ఎట్టట్టున్నారో, నిద్రపోతున్నారో, కింద కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా. కొంతమంది నిద్రపోతున్నారు కాబట్టి అందుకే ఒకసారి చూడండి అన్నాను. మీ భర్తలు, మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అసలు చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? మన ఇళ్ళలో ఎవరు చనిపోలేదా? చనిపోయారు కదా. అయితే చూడండి, విశ్వాసమును బట్టి కొందరు ఈ స్త్రీలంట మృతులైన తమ వారిని పొందిరంట. మీ భర్తలు ఇప్పుడు వస్తే, బతికి వస్తే మీకేమనిపించింది? విశ్వాసమును బట్టి చనిపోయిన భార్యలుగా ఉన్న మీరు, మీ భర్తలు బ్రతికి మీ దగ్గరికి వస్తే మీకు ఎట్ట ఉంటుంది? అసలు నిజంగా ఇది వాక్యం అయితే అట్ట అంటున్నాం, కానీ నిజంగానే అట్ట జరిగితే ఏమనిపించింది మీకు? విశ్వాసమును బట్టి మీరేం చేశారంట? విశ్వాసమును బట్టి మృతులైన తమ వారిని పొంది. తమ వారిని రాయబడిందా? ఏం రాయబడింది చూడండి. మృతులైన తమ వారిని పునరుత్థానం వలన పొందిరి. భర్తలు కావచ్చు, కుమారులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే. మన ఇంట్లో మృతులైన వారు ఉన్నారా లేరా? మృతులైన తమ వారిని పొందిరి.
నమ్మకం మనకుందా అంటే ఈ కాన్ఫిడెంట్ అనేది విశ్వాసం ఎంత గట్టిగా ఉందో, నా దేవుడు నాకు ఇది చేయగలడు, నా బిడ్డలను నేను చూడగలను, నా భర్తను నేను చూడగలను అంటే ఎంత నమ్మకం చూడండి. విశ్వాసమును బట్టి, విశ్వాసుల వీరుల పట్టి ఇది విశ్వాసుల వీరుల పట్టి. అంత అద్భుతం అండి నిజంగా. విశ్వాసుల వీరుల పట్టిలో తమ వారిని పొందారంట. తమ వారిని మరలా వాళ్ళు పొందగలిగారు, చూడగలిగారు కదా. మరి మీకు విశ్వాసం ఉంది, ఒకవేళ బ్రతికినా చనిపోయిన వాళ్ళు ఇక్కడికి రాకపోయినా, మనం చనిపోయినా లేకుంటే ప్రభువారు ఇక్కడికి వచ్చినా మనం ప్రభుతో కూడా ఉండి మన వారిని చూడగలమన్న నమ్మకం ఉందా? ప్రార్థనల ద్వారా మీరు చేస్తున్నారు కదా. నమ్ముకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నారండి. ఆ నమ్మకం ఉందా? ఆ విశ్వాసం ఉందా? చూచారా ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న నలుగురు మొట్టమొదటి బ్యాచ్ దేవునికి భయపడేవారు కదా. దేవునికి భయపడేవారు. భయపడే స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. మనం భయపడుతున్నావా అంటే మనకు భయం లేదు కాబట్టి, దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చటంలా. దేవునికి భయపడే వాళ్ళు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తర్వాత రెండో వ్యక్తి ఎవరు? ప్రార్థన యందు ఆసక్తి కలిగిన స్త్రీలు. తుయితైరులో ఉన్న ఆ లూదియా అనే ఆమె ఎంతో గొప్పదైనా కానీ ఆమె ఆసక్తి ద్వారా సంఘాలను కట్టింది. చూచారండి, ఆసక్తి మనలో ఉందా? ఆసక్తి. ఒక ఆత్మను, సరే మన ఇంటి వారిని, మన కుటుంబీకులు, మన భర్తని, మన పిల్లల్ని మార్చలేదంటే ఏం చేస్తున్నావు? నిజంగా మార్చలేకపోతున్నావు అంటే ఏమా? మరి మీ భర్తను నువ్వు బాగా ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరి నీ భర్త సంగతి ఏంది, నీ పిల్లల సంగతి ఏందంటే అన్నయ్య మేము చెబుతున్నాం అన్నయ్య అని అంటున్నాం కదా. చెబుతున్నాం అంటారా? ఆ మాట అంటారా? లేదు, ప్రార్థన చేస్తున్నాం చెబుతున్నాం అంటారు. కానీ నిజంగా నువ్వు చెబితే చెప్పొచ్చు, ప్రార్థన చేస్తే చేయొచ్చు. వాళ్ళు మార్చబట్టడానికి ఇంకా నీకు శ్రద్ధ కావాలి, ఇంకా శక్తి నీకు కావాలి. ఎట్లాగంటే ఉదాహరణకి నీ భర్త తాగి వచ్చాడు అనుకో, ఇంట్లోకి వచ్చాడు, బయట 4 సింహాలు తిరుగుతున్నాయి అనుకో, ఈ తాగిన మత్తులో బయటకు పోతున్నాడు, ఏం చేస్తాను? సింహాలు తిరుగుతున్నాయి 4 బయట వాకిట్లోని, నీ మాట వింటంలా, లెక్క చేయకుండా తూగుతాంతరం బయటికి పోతున్నాడు. నువ్వేం చేస్తావు? భారీగా సత్య సావని వాడిని బాని పేడంత తోటి పోద్ది, ఆ సింహాలు తినేస్తానని ఊరుకుంటావా? ఊరుకుంటారా అంటున్నా నేను. ఈ పేడంతటి తోడు వదిలిపోద్దులే, వీడు నన్ను అల్లాడిస్తున్నాడు, సింహాలే వచ్చినాయి, అయ్యే వచ్చినాయి, నేనేం చేయలేదు, వీడేం పోదలుచుకుంటున్నాడు, ఇక ఇదే పోవటం అనుకుని వదిలేస్తారా? ఎవరన్నా వదిలేస్తారట? ఆగిపోతాడైనా పట్టుకోనైనా తలుపేసి వాడి చేత కొట్టించుకోనైనా, ఎందుకు? చనిపోతాడేమోనని. మరి ఆత్మీయంగా చనిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు కదా? ఆత్మీయంగా నరకానికి వెళుతుంటే మీరేమి చేస్తున్నారు? నీ పిల్లల విషయం, నీ భర్త గురించి ఏందమ్మంటే ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య, ప్రార్థన చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారు. ఒకవేళ ప్రభు వస్తే, ప్రభు దగ్గరికి వెళ్తే, ఏమ్మా ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళావు, ఎన్ని పేరెంటాలకి వెళ్ళావు, తొందరగా ఇట్లా నీకు ఒక దండ వేస్తానంటే సంతోషంగా ఉంటుంది అంటాడా? వాటి కోసం ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళావు అని అంటాడా? ఎందుకు గబక నాకు అట్లా ఆలోచన వచ్చింది. లిస్ట్ చేసిరా, నువ్వు ఎన్ని పేరెంటాలకి వెళ్ళావు, ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళావు, దానికి ఒక దండ వేయాలరా అని పిలుస్తాడా? ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళావు, ఎంతగా ప్రార్థన చేసావు, నీ భర్తను నీ బిడ్డలను ఎలా మార్చుకున్నావు అనే దానికి పిలుస్తాడా? దేని మెచ్చుకుంటాడు చెప్పండి అమ్మా?
అంతేనే కదా మనం చేయాల్సింది. నిజంగా మనం ఏం చేస్తున్నాం? అందుకనే దేవుని గ్రంథంలో రాయబడింది, ఓ స్త్రీ నీ భర్తను నీవు రక్షించుకుందువో లేదో. అంటే ఎందుకని శ్రద్ధ లేదు అంటే చూడండి, ఇంట్లోనే భార్యాభర్తలుగానే ఉండి ప్రభువారు అమ్మా 30 ఏళ్ళు కాపురం చేస్తే నీ భర్తతోటి, వాడు సత్తనాడు అనే సంగతి నీకు తెలుసా తెలియదా? బ్రహ్మాండంగా కాపురం చేస్తే 40 ఏళ్ళు కాపురం చేస్తే నీ భర్తతోటి సహజీవనం కలిగి ఉంటివే, వాడు నిత్య నరకానికి వెళ్తుంటే నీకేం చింత లేదా? ఈ సంగతి నీకు తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి నీవేం చేస్తున్నావు అని అడిగితే ఏం చెబుతావు? అప్పుడు కూడా ఏడుతా చెబుతానే ఉన్నాను ప్రభు, ప్రార్థన చేస్తానే ఉన్నాను ప్రభు అంటావా? చెప్పండి ఊరక. ఒకవేళ అలా అడిగినందువల్ల ఏమైనా మారుతాడు ఆయన? ఒకళ్ళు అప్పుడు ఏడుతా దిగజారినట్టుగా ఆయన సమాధానం చెబుతుంటే అప్పుడు ఏమన్నా మారుతాడా? కుదరదు సుమా. అందుకనే దేవుడు అన్నాడు, ఓ పురుషుడా నీ భార్యను నీవు రక్షించుకుందువో లేదు, ఓ స్త్రీ నీ భర్తను నీవు రక్షించుకుందువో లేదని దేవుని వాక్యం చెప్పి మనం రక్షించాలి ఎలాగైనా. నేను చిన్న ఉదాహరణ చెప్పానే, తాగొచ్చి మైండ్ తెలియక బయటకు పోతుంటే బయట 4 సింహాలు ఉన్నాయని చెబితే అప్పుడు నువ్వేం చేస్తావు? బయట గబకంతో తోసే శాతం తలుపేసుకుంటావా? పోతే సావునని చెప్పి లాగి తలుపేసుకుంటాం కదా, చేస్తాడేమో అనవసరం. కేవలము ఈలోక సంబంధమైన సావుకే మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే యుగ యుగాలు అగ్నిగంధకములతో మండుగుండంలో పడాలి, దేవుని రాజ్యం నుండి తొలగిపోవాలి. దాని విషయంలో మనకి తెలుసా తెలీదా? ఇది నిజమని నమ్ముతున్నావా, అబద్ధం అనుకుంటున్నావా? నిజంగా నమ్మేవా? నమ్మితే దీని విషయంలో ఎంత సీరియస్గా ఉండాలి? సింహాల కంటే భయంకరంగా అయిందే కదా. జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం కదా. మరి ఇన్ని తెలిసి మనం ఎందుకు అప్రమత్తంగా ఉంటున్నాం? ఏడు, అవసరమైతే ఏడ్చు. అసలు నీ ఎట్టగని సాధించాలా? సాధించటం చేతగాక మనం కూడా ఓడిపోతున్నాం. కొన్నిసార్లు ప్రార్థన కూడా రాలేకపోతున్నాం. మరి ఇది ఏ టైప్ అనాలండి? మనం ఇలాంటి విశ్వాసాన్ని మనం ఏ విధంగా మనం అనుకోవాలి? మనం ఎలా ఉన్నాం? మనం ఎన్నిసార్లు విన్నా కదా, వింటాము పోతాం. లోకంలో ఒక మాట అంటారు, కుక్క తోక వంకరని. ఒకళ్ళంట ఎవరో పాపం కుక్క తోక వంకరగా ఉండకుండా ఆడవాళ్ళు జడలాగా ఎత్తి పొడుగులు సక్కం కింద క్యారెట్ తగ్గి చేయాలని 2 స్కేళ్ళు తీసుకొచ్చి పైన ఒకటి కట్టి కిందకిట్ట ఉంచి కట్టి అంత దారం బాగా చుట్టి పెట్టారు. చుట్టి అబ్బాయి స్లాబ్ పోతే ఎన్ని రోజులు ఉంచుతారు? స్లాబ్ పడేసేది ఒక 15 రోజులు 20 రోజులు ఉంటుంది కదా. అట్టాగే మనం ఇది ఒక 20 రోజులు ఉంచుదామని చెప్పి 25 రోజులు దాని దాకా అట్టనే ఉంచారంట. సల్లంగా 25 రోజులు దానిలేక ఆ తోక ఎప్పుడైతే అది టింగును మళ్ళీ పైకి పోయింది. అదేంది? ఎన్నిసార్లు నిన్నా అంతేనే ఉంది. అంతేనంటవా? కుక్క తోక వంకరని. కుక్క తోక వంకర అన్నట్టుగానే మన జీవితాలు ఉంటేట. మనం ఆలకిస్తున్నాం, వింటున్నాం కానీ ఏం వింటున్నామో ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా ఉంటేట. మనం ఆత్మీయంగా ఎంత నష్టపోతున్నామో మనకు అర్థం కాకపోతే ఎట్లా? మరొకసారి ఆఖరిగా మరొక మాట చూపించి మనం త్వరలో ముగించుకుందాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుని 6 నుంచి 8 వరకు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారులో వీరిలో చేరిన వారు
వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యమును ఏం చేస్తారంటే వీళ్ళు ఎదిరిస్తున్నారు. చూచారండి, సత్యమును ఎదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాక్య ప్రకారంగా నడుచుకోవటం లేదంటే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట, భ్రష్ట మనసు గల వాళ్ళంట. వీళ్ళ మనసు ఎలాంటిది, భ్రష్టులు, భ్రష్ట మనసులు, భ్రష్ట మనసు. సత్యమును ఎదిరిస్తారంట వీళ్ళు. సత్యం ఎవరు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. యేసు నేనే మార్గమును సత్యమును జీవనం అని చెప్పాడు కదా. ఆ దేవుణ్ణే ఎదిరిస్తారంట. ఎట్లాగా, మందిరానికి వచ్చినట్టే ఉంటారు, దేవుని పని చేసినట్టే ఉంటారు, దేవుని చిత్తంగా చేయరు. అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా దేవుని చిత్తమును చేయరు. అంటే సత్యాన్ని ఎదిరిస్తున్నారు వాళ్ళు. దేవుని చిత్తమును చేయని వాళ్ళు ఎవరిని ఎదిరిస్తున్నారు, దేవుని చిత్త ప్రకారంగా చేయని వారు సహోదరులు కానీ సహోదరుడు కానీ ఎవరిని ఎదిరిస్తున్నట్టు, సత్యమును ఎదిరిస్తున్నారు. సత్యం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నిసార్లు విన్నా చూడండి, 6వ వచనంలో చూడండి, మరొకసారి చూడండి అంటున్నాడు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను కదా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి. చూచారండి, ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలోకి దొంగలు వస్తారు, సాతానుడు వస్తాడు. వారి బిడ్డల్లో, వాళ్ళ భర్తల్లో, వాళ్ళ ఆరోగ్యంలో, వాళ్ళ ఆస్తుల్లో ఏదో వాళ్ళ విశ్వాసాన్ని నాశనం చేయడానికి వస్తారు. ఎన్నిసార్లు చెప్పినాను, వింటారు, ఎదిరించుకొని పోవటమే. చూసారండి, ఇటువంటి వాళ్ళకి వచ్చే ఇబ్బందుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఈ టైపు స్త్రీలాగా ఉండాలా మనము, చెప్పండి. ఇందాక నలుగురిని గురించి చెప్పాం కదా. నలుగురు ఎలాంటి వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ భయభక్తులు కలిగి దేవుని నామానికి మహిమ తెచ్చేవాళ్ళుగా కనపడ్డారు. ఇప్పుడు వీళ్ళు నష్టాన్ని కలిగించుకునేవారు. ఎక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట చూడండి, 8వ వచనంలో ఒక మాట అంటాడు, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు. చూచారా, వీళ్ళు ఎవరండి, వీళ్ళు ఎప్పటి కాలంలో వాళ్ళు, మోషే నిర్గమాకాండంలో మోషేను ఎదిరించారు. ఎవరు, వాళ్ళు పావులు చేస్తే వీళ్ళు పావులు చేస్తున్నారు. వాళ్ళు సముద్రపు నీళ్ళను రక్తంగా మారిస్తే మోషే, వీళ్ళు కూడా మారుస్తున్నారు. కానీ ఒక అద్భుతం ఏందో తెలుసా, మోషే చేసి చాలా చేశారు కానీ దాన్ని తిప్పివేయటం వాళ్ళ చేత. వారి సర్పములను మోషే సర్పం మింగింది, వారు రక్తంగా మార్చాడు. మోషే అయితే మరలా నీటిగా మారుస్తున్నారు, వాళ్ళకి మార్చలేదు. వాళ్ళంట వీళ్ళే, ఎన్నే ఎమిరే అనేవాళ్ళు వీళ్ళేనంట. వాళ్ళు ఆఖరికి దేవుడు నమ్ముకున్నారంట. వాళ్ళు మోషే చేసిన ఈ అద్భుత కార్యాలను చూసి మోషే నమ్ముకొని, దేవుడు నమ్ముకొని మోషేని కీర్తి ఇజ్రాయేలీతోటి ఐగుప్తు దేశానికి ప్రయాణం అయ్యారంట. ప్రయాణం అయిపోయి మోషే ధర్మశాస్త్రాన్ని తేటానికి రూపాంతర ఆ పర్వతమానికి వెళ్ళినప్పుడు కింద అహరోను ఏం చేస్తున్నాడు, బొల్లావుని చేయటానికి వీళ్ళే ప్రధాన కారకులు అంట. చూచారండి, నమ్మినట్టే ఉన్నారు. నమ్మలేదా వాళ్ళు, ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు నమ్మారా, నమ్మలేదా? నమ్మినట్టే ఉన్నారు, దేవుని పిల్లలతో చేరినట్టే ఉన్నారు, దేవుని రాజ్యమునకు ప్రయాణం చేస్తున్నట్టే ఉన్నారు. ఆఖరికి వాళ్ళు కూడా అందరూ పాపం చేయటానికి ఆయనని అహరోనును బలవంతం చేసిన వారిలో వీళ్ళే నెంబర్ 1 పాత్రను వహించారంట. అందుకనే అంట ఇక్కడ రాశాడు, ఎత్తి హెబ్రీలకు పత్రికలో ఈ విషయాల్లో ఈ సంగతులు మనకు రాశాడు. ఎన్నే ఎంబ్రే వారిలో ఉన్నారంట. మనం ఉన్నామా, ఒకవేళ అట్టున్నామేమో, ఒకవేళ మన స్థితి ఎలాగుంటే మనం ఎట్లా ఉంటామేమో. జాగ్రత్త సుమా, ఇది కుటుంబాల క్షేమం కోరి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మందిరంలో ఉన్నదాన్ని బట్టి, దేవుడు చేస్తున్న విషయాలను బట్టే నేను ఈ విషయాలు చెబుతున్నా. ఏదో భయపెట్టాలనో ఇంకోటి చేయాలనో కాదు.
మనం ఎలా ఉండాలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అలా ఉండకపోతే చాలా నష్టానికి గురి అవుతాం. నిజమేనా కాదంటానండి? మనం ఎవరిలాగున్నాం? విశ్వాస వీరుల పట్టిలో ఉండే తమ వారిని పొందిరి అనేవారి లిస్టులో ఉన్నావా? 2 తిమోతికి రాసిన పత్రిక మనం చదువుకున్న భ్రష్ట స్త్రీలు కదా, విశ్వాసము లేని వారు, వాళ్ళ లిస్టులో ఉందామా? ఏ లిస్టులో ఉంటే మాట్లాడతాం మనం? ఎవరి లిస్టులో ఉంటుంది మీరే చెప్పండి. నేనంటే మామూలు ఫస్ట్ లిస్టులోనే మనము ఉండాలి. ఈ లిస్టులో మనం ఉండకూడదు కదా. చూచారా? అలాగుంటే ఏమవుతుందో తెలుసుకున్నాము. దేవుని వాక్యానుసారంగా జీవితే ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం తెలుసుకుంటాం. ఒకవేళ మనం నమ్మినట్టే ఉన్నాం కానీ మన నమ్మకం కరెక్టా కాదని ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఎందుకు ఇలాగే ఉంటున్నాం? మనం ఎదగకుండా, ఎదుగు బొదుగు లేకుండా ఇలాగనే మనం ఎప్పుడు ఇంతేనా? మనం మార్పు చెందాలన్నా? ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం కదా. ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నాం. ఎప్పుడు ఈ లోకాన్ని సాలిస్తామో మనకి తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో. మనం ఎలా ఉండాలి? ఆఖరి దినాల్లో ఉండేటప్పుడు మనం ఇలాగే సర్దుకుంటా పోతే ఎట్లా? ఆయన రాకుండా ఉంటాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు ఎలాగే నాకు ఉందలే, బతుకు ఉందలే, జీవితం ఉందలే, అన్నీ ఉండేలే అనుకుంటా నువ్వు ఇలాగే ఉంటే నీవు ఖాయం కాదు, ఈ లోకము ఖాయము కాదు. యేసయ్య రాకడైనా జరుగుతుంది. ఇవన్నీ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు కదా? ఏదో ఇంకోటి అంటారు, ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టుగా కదా. ఇంత చేటుగా భక్తిగా ఉండి ఆఖరికి మనము దేనికి గురి కాకుండా ఉండటం కరెక్ట్ కాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యాలను మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి దైవ చిత్తానుసారంగా మనం జీవిస్తూ మనం మంచి పేరు తెచ్చుకునే వారు లాగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం జీవించినట్లుగా మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయచేత కృపచేతన ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో మీరు ఇచ్చిన నాయన తండ్రి, నాయన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు నా ప్రభా నాయన తండ్రి, కొందరు స్త్రీల విషయంలో అయినా మేము అలాగూ చెప్పుకోవడానికి కారణంలో నాయన తండ్రి మమ్మల్ని కూడా సంఘంతో పోల్చారు. సంఘం స్త్రీకి పోల్చబడింది. అట్టి వారిలో మేము కూడా ఉన్నాం తండ్రి. నాయన స్త్రీలే కాదు, పురుషులైనా సరే దేవా తండ్రి, మేమందరము సార్వత్రికంగా సంఘానికి పోల్చబడి ఉన్నాం, వధువుకు పోల్చబడి ఉన్నాం తండ్రి. నా ప్రభా, మరి పురుషులుగా ఉన్న మాలో కానీ స్త్రీలుగా ఉన్న అనేకుల్లో కానీ నా ప్రభా ఈ లోపాలు ఉంటే, ఈ లోట్లుంటే సరిచేసుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి. లేదా నా ప్రభా 4 రకాలైన స్త్రీలు నా ప్రభా తండ్రి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, పరిచారకులుగా ఉన్నవారు, అలాగే ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వారు నా ప్రభా నాయన తండ్రి, అనేకులు సంఘానికి చేర్చిన వారు నాయనా తండ్రి, వీటిని బట్టి మేము చూస్తున్నాం ప్రభా. నైనా తండ్రి, ఫీబే లాంటి వారంగా, నైనా తండ్రి లూదియా లాంటి వారంగా నా ప్రభా మేము చూస్తున్నాం తండ్రి. ఇలాంటి వారిని మేము ఉండటానికి నాయనా తండ్రి అయా నా ప్రభా మేము చూసిన నా ప్రభా తండ్రి, సిప్రా హూయా అనే వారిలాగా నాయన తండ్రి మేము ఎవరిలాగా ఉన్నామో తండ్రి నా ప్రభా మీ సహాయాన్ని అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీరు ఆనాడు కూడా నా ప్రభా, ఆనాడు హేరోదు ఎలాగూ మగపిల్లను చంపన్నాడు, అలాగనే మీరు పుట్టినప్పుడు కూడా తండ్రి నాయన నా ప్రభా ఆ హేరోదు కూడా మగపిల్లను చంపమని చెప్పారు తండ్రి. దీనికి అన్నిటికీ కారణము నాయనా తండ్రి, ముఖ్యమైన పాయింట్ నాయనా తండ్రి, క్రీస్తు రాకుండా ఉండాలనేదే సాతాను అభిప్రాయం. ఆనాడు నాయన తండ్రి నా ప్రభా నిర్గమకాండంలో ఆ ఫరో నాయన ఆ యొక్క ఇజ్రాయేలుని ఎదగకుండా చేయటానికి క్రీస్తు వారిలో నుంచే రావాలి. కాబట్టి క్రీస్తు రాకుండా ఉండాలంటే వారు వంశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన స్త్రీలుగా మేము చూస్తాం. మేము అలాగుంటానికి సహాయం చేయమని గొప్ప ఆదుకొని వర్తమానం వింటున్న మీ బిడ్డల్ని, ఆయన సంఘంలో ఉన్న వారిని, బయట నుండి ఆలకించే వారిని మీరు దీవించి ఆశీర్వదించాలని ఈ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.
Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.